అనంతరము బండాసురుని సంహారానికి బయలుదేరుటకు సంసిద్ధమైన లలితాదేవి తను కొలువై ఉన్న శ్రీచక్రాన్ని రథంగా మార్చుకుని అందులో నుండి మరొక రథాన్ని సృష్టించింది. అందులో రథముతో పాటుగా శ్యామలాదేవి కూడా ఉద్భవించింది. ఈ శ్యామలాదేవి అమ్మవారి జ్ఞానశక్తి నుండి ఉద్భవించింది. సృష్టిలోని సకల విద్యలతో పాటు సర్వజ్ఞానమూర్తిగా ఆవిర్భవించింది. ఈ శ్యామలాదేవి చతుర్భుజాలతో ఉద్భవించి కత్తి, చిలుక, కపాలం, వీణను ధరించి ఉగ్రదేవతగా దర్శనమిస్తుంది. శ్యామలాదేవి కొలువై ఉన్న రథం పేరు గేయరథం, అనగా సకల సంగీత వాయిద్యాలతో ఈ రథం ఉద్భవించింది. ఈ శ్యామలాదేవి యొక్క గేయరథం లలితాదేవికి కుడివైపు కొలువై ఉంది. ఈ శ్యామలాదేవికి లలితాదేవి తన రాజముద్రిక కలిగిన ఉంగరాన్ని ఇచ్చి తన మంత్రిగా నియమించుకుంది. ఈ గుప్త నవరాత్రుల గురించి సందేహాలపై మరొక భాగంలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం.